గోధుమ పిండితోన బోండాలు చాలా క్రిస్పీగా చాలా లోపల కూడా మంచిగా ఉడికి ఇలా మంచిగా రావాలంటే గోధుమ పిండితోన ఇలా ట్రై చేయండి. బాగా పులిసిపోయిన కర్డ్‌ని 1.5 కప్ నేను కర్డ్ తీసుకుంటున్నా. దాంట్లోకే కొంచెం సాల్ట్, వంట సోడా కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నా. వంట సోడా కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ కలిపే విధానంలోనే బబుల్స్ రావాలి మంచిగా. అప్పుడే పిండి మనకి బాగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా బబుల్స్ రావాలి. దాంట్లోనే 1.5 కప్ కర్డ్ తీసుకున్నాం కదా, 3 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలి. అప్పుడే చాలా బాగా కుదురుతుంది. 3 కప్స్ గోధుమ పిండి తీసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. నేను చల్ల నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఇలా పిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుంటున్నాను. గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే పిండి తొందరగా పులిసిపోతుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. బోండాలు కూడా బాగా వస్తాయి. అందుకోసమని నేను గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఇలా వేళ్ళతోనే డాప్ చేస్తూ కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక 1 అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత ఇలా పిండి పైన చిన్న చిన్న బబుల్స్ లాగా కూడా వస్తుంది. అప్పుడు పిండి బాగా పులిసిపోయినట్టు, బోండాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. దాంట్లోకే కొంచెం అంత జీలకర్ర, ఇంకా ఉల్లిపాయలు, మీరు కావాలంటే దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కానీ నాకు అవి ఏది ఇష్టం ఉండదు. అందుకని నేను జీలకర్ర, ఉల్లిపాయలు ఒకటే వేసుకొని ఇలా బాగా డాప్ చేసుకుంటున్నాను. ఈ పిండిని మన చపాతీ పిండిలా కాకుండా ఇలా వేళ్ళతోనే బాగా డాప్ చేస్తూ ఇలా వేస్తే మంచిగా వచ్చేట్లాగా చూసుకోవాలి. అప్పుడే ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఆయిల్లో ఒకటి పైనకి వచ్చిన తర్వాత ఇంకొకటి, లేదంటే ఒకదానికొకటి అతుకొని పోతుంది. ఇలా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే బోండాలు లోపల వరకు మంచిగా కాలి గుల్లగా చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇలా అన్ని బోండాలు ఇలానే వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగా వచ్చినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒకేసారి వేసుకుంటే అతుకొని పోతుంది. అందుకే ఒకటి కొంచెం వేసి పైనకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకుంటే బాగుంటుంది. అతుక్కోకుండా వస్తుంది. విడివిడిగా చాలా బాగా వస్తుంది. ఇలానే ట్రై చేయండి. అన్ని బోండాలు ఎంత పిండి అవుతుందో అంత పిండి అన్ని బోండాలు ఇలానే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కాల్చుకుంటూ మీడియం ఫ్లేమ్లో లోపల వరకు చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, చాలా బాగా ఉడికిపోతుంది లోపల వరకు, పిండి లాగా లేకుండా. ఇలా ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.